నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోరు. ఎవరికి వారు గెలుపు ధీమాలు. వివిధ నియోజకవర్గాల్లో ఈసారి ఈ పోటీ చాలా ఉధృత రూపం దాలుస్తుంది. నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారాలు సాగినాయి. ఇక ఓటర్ల నాడి ఎలా ఉండబోతున్నది, ఎవరిని విజయం వరించబోతున్నది, చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో చూడబోతున్నాం. నర్సరావుపేట వెళ్దాం. నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో గురజాల నియోజకవర్గం. గురజాల నియోజకవర్గంలో గత చరిత్ర ఏంటి, అక్కడ బలాబలాలు ఏంటి, ఎవరు గెలిచారు, ఇప్పుడు ఎవరు బరిలో ఉన్నారు, ఓసారి పరిశీలిద్దాం. గురజాల నియోజకవర్గం మండలాల విషయానికి వస్తే గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ళ, మాచవరం. ఇక్కడున్న పురుష ఓటర్లు 1,32,280, స్త్రీలు 1,39,106, ట్రాన్స్జెండర్లు 42, మొత్తం 2,71,428 మంది. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే కాంగ్రెస్ 6 సార్లు, తెలుగుదేశం 5 సార్లు, వైసీపీ 1 సారి ఇక్కడ విజయాన్ని సాధించింది. రెడ్డి, కమ్మ 5 సార్లు, వైశ్య, యాదవ 2 సార్లు ఇక్కడ విజయాన్ని సాధించారు. ఇక ఎరపతినేని శ్రీనివాసరావు 3 సార్లు, జంగా కృష్ణమూర్తి 2 సార్లు విజేతలుగా నిలిచారు. గత ఎన్నికల్లో కాసు మహేష్ రెడ్డి గెలిచారు. ఇక సామాజిక ముఖ చిత్రం కాపు 13, ఎస్సీ 13, రెడ్డి 10, ముస్లిం 9, కమ్మ 8, యాదవ 7, గౌడ 7, ఉప్పర 7, ఇతర కులాలు 26% ఇక్కడ ఓటర్లు ఉన్నారు. ఇక 2014 రాష్ట్ర విభజన తరువాత ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు, ఎవరి వైపు ఈ నియోజకవర్గ ప్రజలు మొగ్గు చూపించారు అంటే తెలుగుదేశం పార్టీ వైపే ఇక్కడ విజయాన్ని అందించారు. 2014 ఎన్నికల్లో ఎరపతినేని శ్రీనివాసరావు ఇక్కడి నుంచి విజయాన్ని సాధించారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి. ఆయనకు వచ్చిన ఓట్లు 94,827 కాగా ఆయన ప్రత్యర్థి జంగా కృష్ణమూర్తి వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 87,640 ఓట్లు పోలేని. అయితే 2014లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ సాధించిన మెజారిటీ 7,187. ఇక 2019 ఎన్నికల విషయానికి వస్తే 2019లో వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయటంకా మోగించింది. వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి బరిలో ఉన్న అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి, ఇతనికి 1,17,204 ఓట్లు పోలుగాగా ఎరపతినేని శ్రీనివాస్కి 88,591 ఓట్లు పోలేని 28,613 ఓట్లతో వైసీపీ విజయాన్ని సాధించింది. మరి ఈసారి ఎవరున్నారు? ఈసారి మరొకసారి కాసు మహేష్ రెడ్డి వైపే జగన్మోహన్ రెడ్డి గారు మొగ్గు చూపించారు. అలాగే ఎరపతినేని శ్రీనివాస్ వైపే చంద్రబాబు నాయుడు గారు కూడా మొగ్గు చూపించడం జరిగింది. ఆయన్నే మళ్ళీ బరిలో ఉంచుతున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే రాజకీయ కుటుంబం, తండ్రి కాసు కృష్ణారెడ్డి మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి వరుసకు తాత. ఇక మొదటిసారిగా 2019లో పోటీ 3 సార్లు గెలిచిన అభ్యర్థిపై గెలుపు, ఇప్పుడు మళ్ళీ వైసీపీ అభ్యర్థిగా బరిలోకి. ఇక తెలుగుదేశం అభ్యర్థి విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభం. 3 దశాబ్దాల కిందట 1994 మొదటిసారి ఎమ్మెల్యే. ఇక 1999, 2004 ఎన్నికల్లో ఓటమి, 2009, 2014 ఎన్నికల్లో గెలుపు, 2019లో ఓటమి, 2024లో మళ్ళీ పోటీ. ఇక ప్రచారాంశాలు 3 జయాలు 3 అపజయాలు చవి చూసి రాటు తేలిన టీడీపీ అభ్యర్థి ఎరపతినేని ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, 3 సార్లు ప్రత్యర్థిగా ఉన్న జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరడం ఈయనకి ప్లస్ అంటున్నారు. ఇక పార్టీ మీద తన మీద ఉన్న ఆరోపణలకు సమాధానం చెప్పుకోవాల్సి రావడం కాసు మహేష్ రెడ్డికి మైనస్గా మారుతుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద ఆధారపడి గెలవడం సులువు కాదు అన్నది వస్తున్న టాకు. మరి ఈ నేపథ్యంలో ఈసారి గురజాల నియోజకవర్గంలో ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తారు, ఎవరిని గెలిపించుకోబోతున్నారు, చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో చూడబోతున్న అంశం.